గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్. మీరు ఈరోజు క్విజ్ ఎలా ఆడాలో నేర్చుకుంటారు. www.knrenglish.com knrenglish.com కొట్టాను. ఈ పైన క్లిక్ చేస్తే వెంటనే వెబ్సైట్లోకి వెళ్తాము. అందులో కంపారిజన్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఇదొక వీడియో 52nd పేజీలో ఉన్నటువంటి క్విజ్ మనం ఆడబోదాం. ఇప్పుడు చూసుకోండి. దాన్ని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ మనకి ఈమెయిల్ అడిగాడు. మీ పేరు @gmail.com అని ఇవ్వండి. లేదు మీకు ఒరిజినల్ ఈమెయిల్ ఉంటే ఆ ఈమెయిల్ ఇచ్చి నెక్స్ట్ నొక్కండి. ఇప్పుడు చూడండి, కెన్ ఐ హెల్ప్ యూ మేడం. ఇది జనరల్గా ఈ క్వశ్చన్ ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే షాపుల్లో అడుగుతూ ఉంటారు, కెన్ ఐ హెల్ప్ యూ మేడం అని. ఇదే షాప్ క్లిక్ చేసి నెక్స్ట్ నొక్కుతున్నాను. నెక్స్ట్ ఐ విల్ పుట్ యూ త్రూ అంటే నేను పలానా వాళ్ళకి మీ ఫోన్ కలుపుతానండి అని చెప్తూ ఉంటాం. టెలిఫోన్ కన్వర్జేషన్లో వస్తూ ఉంటుంది ఇది. టెలిఫోన్ ఎక్కడ ఉందో చూడండి, ఆన్ ద టెలిఫోన్ ఆన్సర్ అనమాట. అది క్లిక్ చేసి నెక్స్ట్ నొక్కుతున్నాను. కెన్ ఐ మీట్ ద మేనేజర్. ఇది ఆఫీస్లో జరుగుతుంది ఈ సంభాషణ. ఎక్కడుంది, నేను ఆఫీస్, అది క్లిక్ చేశాను. నెక్స్ట్ చూడండి, అబ్జెక్షన్ యువర్ ఆనర్ అంటారు. కోర్టులో జరుగుతుంటుంది, మీకు తెలుసు, సినిమాలు చూస్తూ ఉంటారు కదా. కోర్ట్ ఎక్కడ ఉందో చూడండి, ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా ఎక్కడ ఉందో చూడండి. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. తర్వాత స్టాప్ టాకింగ్, మీ అందరికీ తెలుసు, సారత్మాను అంటూ ఉంటారు, మాట్లాడొద్దని మిమ్మల్ని. ఎక్కడ ఉందో చూడండి, ఇన్ ఏ క్లాస్. నెక్స్ట్ హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ సఫరింగ్, ఎంతకాలం నుంచి బాధపడుతున్నావు. ఇది డాక్టర్స్ వర్డ్స్ అనమాట. యాక్చువల్గా క్లినిక్లో అడుగుతూ ఉంటారు. క్లిక్ చేశాను, నెక్స్ట్ నొక్కుతున్నాను. తర్వాత పాస్ ద సాల్ట్. ఇది డైనింగ్ టేబుల్ మీద మనం యువతల పక్కన కూర్చున్నప్పుడు కుడ్ యూ ప్లీజ్ పాస్ ద సాల్ట్ అని అడుగుతూ ఉంటాం కదా. ఎట్ ద డైనింగ్ టేబుల్ ఎక్కడ ఉందో చూడండి, అదిగోండి. నెక్స్ట్ నొక్కుతున్నాను. తర్వాత వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ సార్, ఏం తీసుకుంటారు సార్ అని అడుగుతారు కదా. ఎక్కడంటే రెస్టారెంట్లో అనమాట. ఎక్కడ ఉందో చూడండి, ఇన్ ఏ రెస్టారెంట్. ఎక్కడ ఇన్ ఏ రెస్టారెంట్. ఓకే, ఇక్కడ ఒక చిన్న బల్బు సింబల్ ఉంది చూడండి. సెండ్ మీ ఏ కాపీ ఆఫ్ మై రెస్పాన్సెస్, నేను పెట్టిన రెస్పాన్సుల షీట్ని నాకు ఒకటి పంపించండి అని దాని అర్థం అనమాట. అప్పుడు ఈ బల్బుని మీరు యాక్టివేట్ చేయాలి, సబ్మిట్ చేయాలి. తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత ఇలా కిందకి జరుపుకుని వ్యూ స్కోర్ చూడాలి. చూస్తే 2 యాప్లు వస్తాయి. ఒక యాప్ మీద క్లిక్ చేయాలి. ఓపెన్ ఇంజిన్ స్కోర్ 16/16 అంటే 100% మనం స్కోర్ చేసాం అనమాట. ఇప్పుడు కంపల్సరీ ఏమైనా తప్పులు అయితే అవి రెడ్ కలర్లో కనిపిస్తాయి. కరెక్ట్ ఆన్సర్స్ వాటి కింద ఉంటాయి. ఆ ఫీడ్బ్యాక్ని మీరు ఖచ్చితంగా స్టడీ చేయాలి. అప్పుడు మీకు బాగా గుర్తుంటుంది. 100% వచ్చే వరకు 2-3 సార్లు ప్లే చేసుకుని మీరు మళ్ళీ నెక్స్ట్ క్విజ్లోకి వెళ్ళిపోవాలి. అలా గ్రామర్ టాపిక్స్ అన్నీ ప్రాక్టీస్ చేయాలి. చాలా అద్భుతంగా మీకు సబ్జెక్ట్ వస్తుంది. అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. కే నాగరాజు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్.